వీడియో ద్వారా మనం కచ్ తిరుగుబాటు గురించి మాట్లాడదాం. కచ్ తిరుగుబాటు అనేది ఒక సివిల్ మూమెంట్, పౌరులకి సంబంధించినటువంటి ఉద్యమం. సో ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఈ ఉద్యమంలో ఏం జరిగింది, ఈ తిరుగుబాటులో ఎవరు గెలిచారు అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా మీకు ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ని మీరు ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఛానల్ని ఫాలో చేసి పెట్టండి. సో ఇక్కడ రావు భర్మాల్, ఈయన కచ్ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి ఒక రాజు. ఈ కచ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రావు భర్మాల్ ఇంట్లో అంతర్గత కలహాలు అనేవి ఉంటాయి. సో అక్కడ ఈ రావు భర్మల్కి సంబంధించినటువంటి సింహాసనం నాది అంటే నాది అని చెప్పేసి అతని కొడుకులు ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ అంశాలలో బ్రిటిష్ వారు కలగజేసుకొని రావు భర్మల్కి సంబంధించినటువంటి కుమారుణ్ణి సింహాసనానికి ఇక్కడ రాజును చేస్తారు. సో ఈ రాజ్యానికి రాజు ఇక నువ్వే అన్న తర్వాత రావు భర్మల్కి కోపం వచ్చి ఈయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడు. ఈ ఫైటింగ్లో రావు భర్మల్ని బ్రిటిష్ వారు అణిచివేస్తారు. సో ఇలా అణిచివేసిన అనంతరం బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకుంటాడు రావు భర్మల్. ఏ ఒప్పందం అంటే సైన్య సహకార పద్ధతి, మిలిటరీ అలయన్స్ని ఒప్పుకుంటాడు. ఇలా ఒప్పుకున్న తర్వాత ఈ ఉద్యమం అనేది అణిచివేయబడుతుంది. సో ఇలా రావు భర్మల్కి సంబంధించి కచ్ ఉద్యమాన్ని మనం తిరుగుబాటుని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కచ్ తిరుగుబాటు ద్వారా బ్రిటిషర్స్ ఏ విషయాలలో కలగజేసుకోవడం జరిగింది అని అంటే రావు భర్మల్ అంతర్గత విషయాలలో కలగజేసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేసి లైక్ చేయండి, ఈ విషయాన్ని మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.